రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో నేను చూసినట్టయితే మీరు టీడీపీకి అంటే మీరు పనిచేస్తున్నట్టుగా నేను టీడీపీ తరపున అని మీరు ప్రకటించడం జరిగింది. సో అసలు టీడీపీకి మీకు గల సంబంధం ఏంటి? అసలు టీడీపీకి మీకు మధ్య గల అసలు బంధాలేంటి? నాకు అసలు నేను పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీలోనే పెరిగాను. నా పుట్టుక కాంగ్రెస్ పార్టీ. నాకు బద్ధ శత్రువు యాంటీ టీడీపీ. నేను రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్గా, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలు వద్దనుకున్నాను. రాజకీయాలు వద్దనుకుంటే వైసీపీ సానుభూతి పడిగా పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నాను. కాంగ్రెస్లో 2018లో కొన్ని అనువైన కారణాల వల్ల, అది విభజన అవ్వచ్చు, లేకపోతే మేబీ ఇంకోటి పార్టీ కరెక్ట్గా నడపకపోవడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 2018లో పార్టీ రిజైన్ చేశాను. నేను 90లో మొత్తం యూత్ కాంగ్రెస్ చేశాను, సిటీ చేశాను, స్టేట్ చేశాను, అన్నీ చేశాను. అయిపోయిన తర్వాత నేను 2005లో కంటెస్టింగ్ ఎమ్మెల్యే చేశాను. అంతా అయిపోయిన తర్వాత నాకు వద్దు అనుకున్నాను. ఇంకా వద్దనుకుని రాజకీయాలు వద్దనుకుంటే వైసీపీ జాయిన్ అవుదాం, వైసీపీ పార్టీ పెట్టింది, వైసీపీ జాయిన్ అవుదాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నడిపిస్తారు, నిలబెడతారు అనుకుని షర్మిలా గారు ఎలా నమ్మారో అందరూ కార్యకర్తలు అలాగే నమ్మారు. ఆర్కే ఎలా నమ్మారో, నేను ఎలా నమ్మాను, అందరూ అలాగే నమ్మాము. అయితే వాళ్ళందరూ పార్టీలోకి వచ్చారు, పార్టీలో ఉన్నారు. పార్టీలో మేమైతే పార్టీలో లేకుండా సానుభూతి పడుకుని ఆ రోజు 2018లో జాయిన్ అవుదాం అనుకుంటే 2019కి వచ్చేటప్పుడు జాయిన్ అవుదాం అనుకునేటప్పటికి విజయసాయి రెడ్డి గారు ఎందుకో నన్ను వద్దన్నారు పార్టీలో. అక్కడ విశాఖపట్నంలో నేను 1 నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర నాయకుడిగా నన్ను జాయినింగ్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఏదో జాయిన్ అవ్వమని ఏదో చెప్పి జవతన కౌరు పంపించారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతా, లేకపోతే జాయిన్ అవ్వను అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి నేను ఇంకా ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కూడా నేనే పార్టిసిపేట్ చేయలేదు. మామూలుగా జస్ట్ నాకు జనరల్ ఇన్ఛార్జ్గా నేను మామూలుగా సర్వే చేసుకుంటా ఉన్న దాంట్లో సానుభూతి పరుడుగా వైసీపీకి ఉన్నా. అలాగే సినిమా ఫీల్డ్లో కూడా సానుభూతి పరుడుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగవాలనుకుండా నేను మొత్తం టోటల్గా ఇక్కడ ఏం కార్యక్రమాలు ఉండవు, సినిమా వాళ్ళు అందరూ కూడా ఒక పక్క ఉన్నా, నేను ఒక్కనే వైసీపీకి ఉండి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే అందరూ యాంటీగా ఉండే. 100% టీడీపీకి సపోర్ట్ ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్ ఎప్పుడు కూడా టీడీపీకే సపోర్ట్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉండదు.